హలో గాయ్స్, వెల్కమ్ టు స్మైలీ అఫీషియల్. ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం. చెప్పు, ఏం చేస్తున్నావు? నూనె 2 స్పూన్లు పోసా. ఏం కూర? బెండకాయ పులుసు. బెండకాయ పులుసు. తిరగమాత గింజలు వేసానండి. ఎన్ని స్పూన్లు అండి? పసుపు నూనెలో వేస్తే టేస్ట్ వచ్చిద్దండి. పసుపు నూనె తిరగమాత కాలేటప్పుడు పసుపు వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో తిరగమాత గింజలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేయించి ఏగనివ్వాలండి. నేను ఇప్పుడు నార్మల్గా నా చేతితో పట్టుకొని తీయట్లేదు గాయస్. ఒక స్టాండ్ తీసుకున్నా. అది నేను ఎక్కడ కొనుక్కోలే, ఎక్కడ అడగలేదు. నేను లెడ్రింగ్ లైట్ బుక్ చేసుకున్నా. దా స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు వీడియో ఆనిచ్చి తీస్తున్నాను. కరివేపాకు, తిరగమాది గింజలు అన్నీ వేస్తానండి. బెండకాయలు బాగా కడిగి ఆరబెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కోసుకొని తిరగమాత కాలిన తర్వాత వేసేస్తున్నానండి ఇందులో. అందరూ బెండకాయ పులుసు పుల్లగా ఏదో కారంగా చేసుకుంటారా? ఈ పిల్లలు ఎక్కువగా తినరు, ఇష్టపడరు. అందుకని చింతపండు పులుసు ఇవన్నీ తక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇవన్నీ వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు ప్రత్యేకంగా ఏమి వేయించవసరం లేదు, అన్నీ కలిపి వేగిపోతాయి. వేసేసుకోవాలి. బెండకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు అన్నీ వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. 5 నిమిషాలు మగ్గే లోపల మనం మగ్గబెట్టుకొని మూత పెడదామండి. మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల చింతపండు అందరూ ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేయకూడదండి. చింతపండు ఏదో కొంచెం అంత తీసుకోవాలండి. ఇదిగో నానేసాను. దీన్ని బాగా పులుసు తీసుకున్నాను. అది ఒక్కసారి పోసి లైట్గా నీళ్ళు పిసికేసి బాగా పల్సగా పిసుకోవాలండి. మరీ పుల్లగా ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటే పిల్లలు మాత్రం ఇష్టపడరు. బెండకాయ కూర అసలు ఫ్రై తప్ప పులుసు కూరలు తినరు. ఇలా చేస్తే పిల్లలు ఈజీగా తింటారు. ఇదిగోండి పులుసు పక్కన పెట్టాను. పిండుకొని పులుసు పక్కన పెట్టేశాను. ఈ లోపల బెండకాయ ముక్కలు మగ్గిపోతున్నాయి. వాట్ ఇస్ దిస్? పులుసు బెండకాయలు మగ్గిపోతున్నాయండి. ఈ మగ్గిన దాంట్లో మనం కొద్దిగా ఉప్పు కారం ఉండిద్దండి. గోడ మీద నూనె మరకలు పడతాయని అట్టలు పెట్టానండి సైడు. అవి అట్టలు నూనె మరకలు పడకుండా పాలిష్ బండలకి అట్ట ముక్కలు పెట్టాను. ఇదిగోండి కారం లైట్గా మనం పిల్లలు సరిపడా తినగలిగే అంత వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసేసాం కదా, నూనెలో పసుపు వేసుకొని వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్. సరిపడా ఉప్పు వేసుకోవాలి. పులుసు కదండి, కొద్దిగా ఉప్పు ఎక్కువే పట్టిద్ది, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు వేసాం కదా, కొంచెం తిప్పుకోవాలి. అయితే అందరూ గరం మసాలా దించేటప్పుడు వేస్తారండి. అది ముక్కకి పట్టదు, ఏదో పైన స్మెల్ వచ్చింది. గరం మసాలా ఎగిరేటప్పుడే కొద్దిగా గరం మసాలా కొంచెం లైట్గా వేస్తున్నాను. గరం మసాలా అన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత
పిల్లలు ఎక్కువ పులుసు పట్టనివ్వరు, కారం పట్టనివ్వరు, కాబట్టి వాళ్ళకి సరిపడానే వండుతానండి నేను. బాగా ఇష్టంగా తింటారు అప్పుడు బెండకాయ పులుసు. లేదా పుల్ల పుల్లగా ఉన్నా తినరు. అందరూ చింతపండు ఎక్కువ ఎక్కువ వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంత వేసుకుంటారు. అవసరం లేదు. 2 రెబ్బలు నానేసుకుంటే ఫస్ట్ ఇదిగో ఈ పలసటి నీళ్ళు పోసుకొని ఇంకా చాలండి. ఇంతవరకు పలసటి నీళ్ళు పిండేసుకొని ఇంకా చింతపండు వేసుకో అవసరం లేదు, పక్కన పడేయాలి. పులుసు తక్కువగా పిండుకొని చక్కగా నీళ్ళు కొంచెం పోసుకుంటే దాకా పులుసు పులుసు కావాలన్నా చెంబు నీళ్ళు పోసుకున్న ఆ పులుపు సరిపోతుందండి. బాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇదంతా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. అది ఒక అరగంట ఆగి సన్న మంట మీద దించేసేయాలండి. దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు బెండకాయ ఫ్రై కూడా అడుగుతారు. మాకు 2 ఉండాలి. బెండకాయ పులుసు ఉంటే బెండకాయ ఫ్రై కూడా ఇది గుంట బాండి, పాత బాండి అయితే పెద్ద బాండి వేయలేదు. కొంచెమే ఉంది బెండకాయ. దాంట్లో నూనె వేసాను, తిరగమాది గింజలు వేసాను. నేను విడివిడిగా వేస్తానండి పచ్చెనపప్పు, తిరగమాది గింజలు అవన్నీ. మా పిల్లలకి ఎంత పెట్టినా కక్కుతే తింటానే ఉంటారు. పచ్చెనపప్పు తింటున్నారు, పచ్చెనపప్పు కూడా తింటారు. కరువు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. జస్ట్ ఫన్ జోక్, డోంట్ టేక్ సీరియస్. నూనెలోనే పసుపు వేసానండి. నూనెలో పసుపు వేస్తే టేస్ట్ ఉంటుందని చెప్పాగా అదంతా కొద్దిగా ఏగాలండి. మా మమ్మీ చేసిన కూర సూపర్ ఉంటుంది. ఎందుకంటే మమ్మీ సరిపోయాడంత వేసిద్ది. కొంతమంది అయితే బాగా చేయరు, మార్చేసేస్తారు. మా మమ్మీ మా ఫ్యామిలీలో అందరికన్నా బాగా వంటలు చేసేది. మా పెద్దమ్మ కన్నా, మా పిన్ని కన్నా, అవును గైస్, టెస్ట్ డూ సూపర్. మా వదిన కన్నా. మా వదినకి అసలు అది మా వదిన చేయటం వచ్చు, కానీ అప్పుడప్పుడు జస్ట్ చేసేసామండి శుభ్రంగా. నేను అందరిలాగా మార్చనండి, బాగా కరం అన్నివ్వాలండి. చింతన్న స్మూత్గా మెత్తగా చక్కగా పిల్లలు కలుపుకొని తినడానికి బాగుండేటట్టు వండుతానండి. ఎలా పడితే అలా వండను. బెండకాయ చిదిరిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనం చిన్న గరిటె పెట్టుకొని తిప్పుకున్నాము. మూత పెట్టద్దండి, జిగురు అయిపోయి మూత పెడితే ఆవిరికి మగ్గిపోయిద్ది అంటారే. అప్పుడే మూత పెడితే జిడ్డు వచ్చేసిద్ది. కొంచెం మగ్గిన తర్వాత నూనెలో మూత పెడితే మగ్గిపోయి మెత్తగా దూదిలా ఉంటాయండి. తింటున్నా పిల్లలు కావాలని ఇంకా వేయించుకోనల్లా తింటారు. తర్వాత ఉప్పు వేస్తున్నానండి. ఇక పద్దాకలు తిప్పుకోకుండా ఉప్పు వేస్తున్నాను. దించేటప్పుడు కారం వేస్తాను. ఒక 10 నిమిషాలు ఆగి ముందే కారం వేసి ఒక 5 నిమిషాల తర్వాత మగ్గబెట్టేసుకున్న. కారం వేసిన 5 నిమిషాలు మగ్గబెడితే కూర టేస్ట్ అద్రిపోయిద్ది. వేసిన వెమ్మటే దించకూడదు. ఫ్రైలో 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఏ ఫ్రై అయినా సరే కారం వేసినప్పుడు 5 నిమిషాలు మగ్గబెట్టుకొని దించుకోవాలి. కొంతమంది వేయంగానే చల్లేసి స్టవ్ కట్టేస్తారు. నేను అలా కట్టేనండి. మగ్గి పెట్టి ఇదంతా చూడండి, చక్కగా ఉన్నాయి బెండకాయలు. నీట్గా అందంగా చూస్తున్నా కూడా తినేసేయాలనిపించింది. వీడియోలో కొద్దిగా వంకర తింకరగా కనిపించింది, కానీ ఇక్కడ అయితే సూపర్గా కనిపిస్తుంది.
మా కెమెరా అట్లా అట్లా అంకర్ తింకరగా ఉంది, అంటే కనిపించదు. నీట్గా ఉండండి. తర్వాత 10 నిమిషాలు ఆగినాక మగ్గిన తర్వాత మూత పెట్టుకున్నామండి. అప్పుడు మూత పెట్టద్దు, జిడ్డు జిడ్డు ఉంటుంది. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇది మా బెండకాయ పులుసు బాగా కాగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా లైట్గా చింతపండు పలుసగా వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ వేస్తారు, అంత వేయకూడదు. ఏదో 2 రెబ్బలు వేసుకొని ఆ పులుసు పిండుకుంటే తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉండిద్ది. టేస్టీ బెండకాయ పులుసు, టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మా పిన్నోళ్ళ కూతురు అయితే మా మమ్మీ కూరలు బాగా ఇష్టం తినేది. బెండకాయ వాళ్ళ అమ్మ చేసింది బాగా ఇష్టం తినదు.